హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్లో లిరికల్ వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను. మీరు కూడా ఈ టెంప్లెట్స్ అనేవి గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను తయారు చేసి ఈ టెంప్లెట్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ ఆర్తి అగర్వాల్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోండి. ఇలా ఇమేజ్ తీసుకున్న తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. దాని గురించి మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ఉపయోగించి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే క్రాప్ చేసుకోండి. ఈ విధంగా తర్వాత మాస్క్ ఎనేబుల్ చేసుకొని కింద ఫీదర్ అనేది పెంచుకోండి. ఇప్పుడు మనకి ఇమేజ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో తర్వాత కింద స్క్రోల్ చేస్తే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో థర్డ్ ఆప్షన్ సాచురేషన్. సో దీన్ని 24-25 మధ్య ఉంచండి. తర్వాత బ్యాక్ వచ్చేసి మనకి ఆల్ఫా అనే మరొక ఆప్షన్ కనిపిస్తుంది, చూడండి. దాని మీద క్లిక్ చేసి దాన్ని 55%లో ఉంచండి. సో 55, 50, 60 ఈ మధ్యలో ఎక్కడైనా ఉంచవచ్చు. ఆ తర్వాత ఈ ఇమేజ్ని స్క్రీన్కి మనకు నచ్చిన ప్లేస్లో నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్కి ఆ ఇమేజ్ లేయర్ని కూడా ఈక్వల్గా ఉంచండి. తర్వాత మరో ఇమేజ్ అయితే తీసుకుందాం. దాని గురించి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తరుణ్ గారి ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో ఈ ఇమేజ్ కూడా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం. దాని గురించి మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అయితే టోటల్గా రిమూవ్ చేసేసాను. సో చేసి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత మరొక టెంప్లెట్ తీసుకుందాము. ఇది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ బటర్ఫ్లై మూవింగ్ అన్నమాట. సో బటర్ఫ్లై మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ టెంప్లెట్ అయితే నేను తీసుకున్నాను. దీన్ని స్క్రీన్కి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్గా రాకపోతే స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ విధంగా స్క్రోల్ చేయండి. కింద స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి, బటర్ఫ్లై చాలా బ్యూటిఫుల్గా అయితే మూవ్ అవుతుంది. ఆ తర్వాత ఈ వీడియోకి ఇప్పుడు లిరిక్స్ అనేవి మనం సెట్ చేయాలి. దాని గురించి ఒక సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు సాంగ్ని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే మాత్రం కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. కాకపోతే మీరు ఏ విధంగా తయారు చేయాలో తెలియడం కోసమే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక సాంగ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ పాటకు తగ్గట్టు ఇక్కడ లిరిక్స్ ఇద్దాము. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి. ఈ పాట విన్నారు కదా. ఇప్పుడు ఈ పాటకు తగ్గట్టు టెక్స్ట్ అయితే ఇద్దాము. దీని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ టెక్స్ట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆ పాటకు తగ్గట్టు టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే. దీన్ని మనం తెలుగులో కావాలంటే తెలుగులో, లేదా ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో టైప్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని మనకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ స్టైల్ మార్చుకోండి. సో నేను తెలుగులో ఇక్కడ కింద డిస్ప్లే చేస్తే లక్కీ రెడ్డి అని చెప్పేసి ఒక ఫాంట్ స్టైల్ అయితే ఉంది. దాన్ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు ఇంకా రకరకాల ఫాంట్ స్టైల్స్ ఉంటే కావాలి అంటే హోమ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఆ టెక్స్ట్కి నేను కలర్ అయితే ఇస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ ఇవ్వండి. సో అవుట్లైన్ ఇచ్చాను. ఈ విధంగా ఇచ్చి ఇప్పుడు ఈ టెక్స్ట్కి యానిమేషన్ ఇద్దాం. ఇన్ యానిమేషన్లో మీకు నచ్చిన యానిమేషన్ అయితే ఇవ్వండి. ఇక్కడ చాలా యానిమేషన్స్ ఉంటాయి. అదేవిధంగా అవుట్ యానిమేషన్ కూడా ఇవ్వండి.
ఆ తర్వాత మరలా ఆ పాటకు తగ్గట్టు టెక్స్ట్ అయితే టైప్ చేసుకోండి. టైప్ చేసిన తర్వాత దాని ఫాంట్ స్టైల్ మార్చుకోండి. ఆ తర్వాత కలర్ అయితే ఇవ్వండి. కలర్ ఇచ్చిన తర్వాత దాన్ని మనకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్ యానిమేషన్ అదేవిధంగా అవుట్ యానిమేషన్ ఇవ్వండి. ఈ విధంగా టెక్స్ట్ని పాటకి తగ్గట్టు టైప్ చేసుకొని ఫాంట్ స్టైల్ మార్చండి, కలర్ ఇవ్వండి, ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ ఇవ్వండి. సో అదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసేసి ఒకసారి మనం ఈ వీడియోని ప్లే చేసి చూద్దాం. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి. సో ఇదండి, ఈ విధంగా అయితే లిరికల్ వీడియో అయితే తయారైపోతుంది. దీనికి ఇంకా మనం ఎడిషనల్గా ఏదైనా సెట్ చేయాలి లేదా ఏదైనా టెంప్లెట్ యాడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మరలా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి టెంప్లెట్ తీసుకుందాం. దాని గురించి ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా కిందకు స్క్రోల్ చేస్తే నాకు నచ్చిన టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని స్ప్లిట్ స్క్రీన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్క్రీన్కి సెట్ అయిపోతుంది. ఆ తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే స్క్రీన్ మీద అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. చూశారు కదండి, ఈ విధంగా మనకు నచ్చిన పాటని మనకు నచ్చిన స్టైల్లో ఎంత బ్యూటిఫుల్గా అయితే తయారు చేయవచ్చు. ఈ వీడియో ఎలాగుందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.